సంఖ్యాకాండము 9వ అధ్యాయము. ఐగుప్తు దేశములో నుండి వారు వచ్చిన తరువాత 2వ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను. దాని కట్టడలనన్నిటిని బట్టి దాని విధులనన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలీలతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకొనిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీలు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటకు వచ్చి మోషేతో, నరశవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి. యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలీల మధ్యను అర్పింపకుండునట్లు ఏల అడ్డగింపబడితిమని అడుగగా మోషే, నిలువుడి, మీ విషయములో యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకొందునని వారితో అనెను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మీలో కాని మీ వంశములలో కాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలెను. వారు మరినాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు. దానిలోనిది ఒక్క ఎముకనైనను విరవవలదు. పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలెను. ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన యెడల ఆ మనుష్యుడు తన జనులలో నుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు కనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను. మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపకోరునప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశములో పుట్టిన వానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను. వారి మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలము మొదలుకుని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రియందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీలు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము మందిరము మీద నిలిచి ఉండిన దినములన్నీయు వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరము మీద నిలిచినీడల ఇశ్రాయేలీలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచినీడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. అలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు నిలిచినీడల ఉదయమందు ఆ మేఘము పైకి ఎత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేసిరి. ఆ మేఘము 2 దినములు కాని 1 నెల కాని ఏడాది కాని తడుగు చేసి మందిరము మీద నిలిచినీడల ఇశ్రాయేలీలు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు 2 వెండి బోరలు చేయించుకొనుము. నగిషీ పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను దర్లించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదినీడల ఇశ్రాయేలీల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలెను. మీరు 2వ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమై పోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. సమాజమును కూర్చున్నప్పుడు
ఊదవలెను కాని ఆర్భాటము చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరెలు ఊదవలెను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును. మిమ్మును బాధించి శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. మరియు ఉత్సవ దినమందును నియామక కాలముల యందును నెలల ఆరంభముల యందును మీరు దహన బలులను కాని సమాధాన బలులను కాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడెను కనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. ఇస్సాకారీల గోత్ర సైన్యమునకు నూయూరు కుమారుడైన నెతనేలు అధిపతి. జబూలూనీల గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన ఎలియాబు అధిపతి. మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులను మెరారీయులను మందిరమును మోయిచూ సాగిరి. రూబేనీల పాళెము ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఎలీసూరు అధిపతి. షిమ్యోనీల గోత్ర సైన్యమునకు నూరిషదాయి కుమారుడైన షెలూమియేలు అధిపతి. గాదీల గోత్ర సైన్యమునకు దెయవేలు కుమారుడైన ఎలియాసాపు అధిపతి. కహతీయులు పరిశుద్ధమైన వాటిని మోయిచూ సాగిరి. అందరూ వచ్చులాగా వారి మందిరమును నిలువబెట్టిరి. ఎఫ్రాయిమీల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషమా అధిపతి. పెదాసూరు కుమారుడైన గమలియేలు మనష్షీల గోత్ర సైన్యమునకు అధిపతి. గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్ర సైన్యమునకు అధిపతి. దానీల పాళెపు ధ్వజము సాగెను. అది పాళెములన్నిటిలో వెనుక ఉండెను. అమీషదాయి కుమారుడైన అహియజరు ఆ సైన్యమునకు అధిపతి. వక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీల గోత్ర సైన్యమునకు అధిపతి. యానాను కుమారుడైన అహీరా నఫ్తాలీల గోత్ర సైన్యమునకు అధిపతి. ఇశ్రాయేలీలు ప్రయాణము చేయునప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే యెహోవా మాకిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము. మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసదుము. యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానము చేసిననగా అందుకతడు నేను రాను, నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్ళుదుననెను. అందుకు మోషే నీవు దయచేసి మమ్మును విడువకుము. ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి. నీవు మాకు కన్నుల వలె ఉందువు. మరియు నీవు మాతో కూడా వచ్చినీడలా యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదుమనెను. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారి మీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారిని ఎదుట నుండి పారిపోవుదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరల రమ్మనెను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడెను. వారి మధ్యన ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను,
ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిది. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపునకు అది బోళము వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచివలే ఉండెను. రాత్రి యందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా ఉండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయు నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చినీడలా నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇశ్రాయేలీల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకుని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడెదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారి దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యన ఉన్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితుమనుకొంటిరి. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసమిచ్చేదనని చెప్పితివి. వారు తృప్తిగా తినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలెనా అనెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. మోషే బయటకు వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలువబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి, కాని మరల ప్రవచింపలేదు. ఆ మనుషులలో 2 పాళెములో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాళెములోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తి వచ్చి, ఎల్దాదు మేదాదులు పాళెములో ప్రవచించుచున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడినైన యెహోషువ, మోషే నా ప్రభువా, వారిని నిషేధింపమని చెప్పెను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చినా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగా కాని అతనితో అనెను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీల పెద్దలను పాళెములోనికి వెళ్ళిరి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడచేసెను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమ కొరకు పాళెము చుట్టూ వాటిని పరిచిరి. ఆ మాంసము ఇంక వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని
జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడెను. జనులు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి.